ఓం నమ శివాయ. హాయ్ అండి అందరికీ. ఈరోజు కార్తీక మాసంలో 12వ రోజు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇంకా నా వర్క్ అయిపోయేసరికి 5 అయింది. 5 o'clock అయితే ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకుంటా. రోజు పూజ గదే చూపిస్తున్నా కదా, అందుకని ఈరోజు ఇంకా బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టే చూపిద్దాం ఈరోజు అని చెప్పేసి అనుకున్నా. రాత్రి పూజ చేసుకున్నప్పుడు గేట్ మొత్తట్లో పెట్టిన దీపాలు అయితే ఇంతవరకు కూడా కొండెక్కలేదు, భలేగా అనిపించింది. ఇంకా అవి తీసి క్లీన్ చేసి తులసమ్మ దగ్గర ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పూజ అయితే చేసుకున్నా. ప్రసాదంగా అయితే ఈరోజు అరటిపండు పెట్టుకున్నా. రోజైతే పూజలో ఖచ్చితంగా బెల్లం పెట్టుకుంటా. ఇంకా బెల్లం పెట్టుకుంటే ఎలాంటి తప్పు ఉండదని చెప్పేసి విన్నా నేను, అందుకే బెల్లం పెట్టుకుంటా. పూజ చేయడం అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర ఇంకా మొత్తట్లో కూడా దీపాలు పెట్టుకున్నా. ఈ దీపాలు చూసేసరికి నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొస్తున్నాయి. మా తాత గుర్తొచ్చిండు ఫస్ట్, ఎందుకంటే మా తాత ఎక్కువ ఇవే వాడేవాడు. కరెంటు పోయినప్పుడల్లా ఖచ్చితంగా ఈ దీపాలు నైటే రెడీ చేసి పెట్టేది, కరెంటు పోగానే అంటించేది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ గ్లాస్ ఉంది కదా, ఆ పొగ నల్లగా అవుతుంది కాబట్టి ఇంకా దాన్ని మంచిగా క్లాత్ పెట్టి తుడిచి మళ్ళీ ఈవినింగ్కి రెడీగా చేసి పెట్టుకునేది మా తాతయ్య అయితే. బయట పూజ చేసుకోవడం అయిపోయాక ఇంకా పూజ గదికి వచ్చి పూజ గదిలో అయితే మొత్తం శుభ్రం చేసుకొని శివయ్యకి అభిషేకం చేసుకొని పూలు పెట్టుకొని నిండుగా అయితే అలంకరించిన. ఇంకా ఇందులో అయితే ఎక్కువ నాకు ఇష్టమైన పూలు పారిజాతం పూలు. ఆ పారిజాతం పూలు పూజ గదిలో పెట్టగానే భలే కలొచ్చిద్ది, అసలు పూజ గదికే కలొచ్చిద్ది, అంత బాగా అనిపిస్తుంది. దేవుడికి ధూప దీప నైవేద్యాలతో హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే పూజ